ఈ ప్రపంచంలో 2 టైప్స్ ఆఫ్ ల్యాప్టాప్ యూజర్స్ ఉంటారు, ఒకటి న్యూబ్, ఇంకోటి ప్రో. మీకు కానీ ఈ 5 ట్రిక్స్ తెలియకపోతే మీరు న్యూబ్ కేటగిరీకి వస్తారు. మీరు ఒక పేజ్ లో ఉన్నారు, మీకు ఆ పేజ్ లో మ్యాటర్ మొత్తం మీకు స్క్రీన్ షాట్ లో రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను వికీపీడియా పేజ్ లో ఉన్నాను, నాకు ఇది మొత్తం స్క్రీన్ షాట్ కింద కావాలి. ఇప్పుడు ఏం చేయాలి? ప్రింట్ స్క్రీన్ కొట్టి స్క్రీన్ షాట్ తీసుకోండి. దాని తర్వాత ఆ పేజ్ లో F12 మీద ప్రెస్ చేయండి. దాని తర్వాత మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. అప్పుడు మీరు కంట్రోల్ షిఫ్ట్ పి ఒకేసారి కొట్టండి. సర్చ్ బార్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు స్క్రీన్ షాట్ అని టైప్ చేయండి. అక్కడ క్యాప్చర్ ఫుల్ సైజ్ స్క్రీన్ షాట్ అని వస్తుంది, దాన్ని ప్రెస్ చేయండి. దాని తర్వాత మీకు పేజ్ మొత్తం స్క్రీన్ షాట్ వచ్చేస్తుంది. ఒకసారి మీరు ఎంతకాలం జూమ్ చేసి చూసుకోండి, క్లారిటీ మొత్తం ఏమాత్రం తగ్గుతుందో. మనం చాలా విండోస్ ఒకేసారి వాడుతూ ఉంటాం. వాటిని ఒకేసారి మినిమైజ్ చేయాలంటే విండో ప్లస్ డి కొడితే చాలు, అన్ని ఒకేసారి మినిమైజ్ అయిపోతాయి. మళ్ళీ అవి మాక్సిమైజ్ చేయాలనుకుంటే విండో ప్లస్ డి కొట్టారంటే మళ్ళీ అవి తిరిగి మాక్సిమైజ్ అయిపోతాయి. థర్డ్ ట్రిక్ విషయానికి వచ్చేస్తే ప్రోస్ ఎప్పుడు మాన్యువల్ గా ఎప్పుడు అప్డేట్ చేయరు ల్యాప్టాప్స్ ని. సిఎండి ప్రాంప్ట్ ఓపెన్ చేసి విన్జెట్ అప్గ్రేడ్ అని కొట్టారంటే అది చూపిస్తుంది ఏమేమి అప్డేట్ వచ్చాయి, ఎంతెంత ఎంబీ ఉన్నాయో అనేసి. ఒకవేళ అప్డేట్ చేసుకోవాలనుకుంటే విన్జెట్ స్పేస్ అప్గ్రేడ్ స్పేస్ డాష్ డాష్ ఆల్ కొట్టారంటే అన్ని ఒకేసారి అప్డేట్ అయిపోతాయి. ఎప్పుడైనా పెద్ద పెద్ద వీడియోస్, కోర్సెస్ గానీ లేదా పోడ్కాస్ట్ గానీ చూసేటప్పుడు లింక్ కాడికి వెళ్ళి టీకి యూకి మధ్యలో డాష్ పెట్టి ఎంటర్ చేశారంటే మీకు యాడ్స్ రాకుండా వీడియో మొత్తం ప్లే అవుతుంది. ఇంకా లాస్ట్ 5th ట్రిక్ వచ్చేసరికి ఎప్పుడైనా వర్క్ చేయాలనుకుంటే ఎక్సెల్ గానీ పవర్ పాయింట్ గానీ వీటిని యూజ్ చేయాలంటే మనం ఇంకా కొనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బ్రౌజర్కి వెళ్ళి word.new అని సెర్చ్ చేయండి. సో మీకు ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దానిలో వర్డ్ గానీ ఎక్సెల్ గానీ పవర్ పాయింట్ గానీ ఏదైనా సరే ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు, కొన్న అవసరం లేకుండా. సో ఇలాంటి మరెన్నో ట్రిక్స్ అండ్ టిప్స్ కోసం మన పేజ్ ఫాలో కొట్టేయండి.